రాయదుర్గం మండలంలో ఉడేగోళం గ్రామంలో 74 ఉడేగోళం గ్రామంలో శుక్రవారం బోనెల నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు రైతుల నుండి సమస్యలను తెలుసుకుని వారి నుండి వినతి పత్రాలు విప్ కలెక్టర్ జేసీ స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ బోనెల నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం కింద 74 ఉడేగోళం గ్రామాన్ని ఎంచుకోవడం అదృష్టమని, ప్రతి శుక్రవారం 4 వారాల పాటు జిల్లా కలెక్టర్ గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, దీంతో గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. గ్రామ ప్రజలందరూ అధికారులతో సహకరించి ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలి అని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని అన్నారు. గ్రామంలో రెవెన్యూ సమస్యలతో పాటు మిగిలిన సమస్యలు కూడా పరిష్కరించాలి అని అన్నారు. ఎందుకంటే మనకు కొన్ని రెవెన్యూలో వచ్చినప్పుడు కొన్ని చట్టాలతో సంబంధమై ఉంటాయి. సో దాంట్లో కొన్ని టైం లైన్స్ కూడా ఉన్నాయి. ఆ టైం లైన్ కూడా అర్థం చేసుకొని విదిన్ ద టైం లైన్ వీలైన వరకు ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేయాలని కోరుతున్నాను. రెవెన్యూ సిబ్బందులు అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకు మళ్ళీ ఒకసారి పరిష్కార వేదిక కార్యక్రమం ఒక గ్రామంలో జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి వరుసగా 4 వారాల పాటు నిర్వహించడం అనేది ఈరోజు రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో ఉడగోలు గ్రామం రాయదుర్గం మండలంలో ఈ వన్ విలేజ్ 4 విజిట్స్ ఈ కార్యక్రమం కింద రావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా హానరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి థర్స్డే ప్రతి ఒక్క తహసీల్దారు ఒక్క విలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆ విలేజ్లో 4 సార్లు విజిట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో కూడా లాస్ట్ ఒక 2 వారాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. 32 గ్రామాల్లో ఇప్పటి వరకు 2 విజిట్లు తహసీల్దార్ చేయడం జరిగింది. దాంతో భాగంగా ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడా అంటే అది ఒక వరుస బట్టి ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ ఒక నెల తీసుకొని దానిలో కనీసం ఒక గ్రామానికైనా కలెక్టర్లు చేసి ఆర్డీఓ కూడా క్షేత్రస్థాయిలో వచ్చి అక్కడ ఉన్న గ్రీవెన్సెస్ ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరుగుతున్నాయని చెక్ చేసుకోవడానికి కోసం చేయమని చెప్పి కూడా గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. దాని మేరకు ఈరోజు ఉడగోళం గ్రామంలో రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంది ఉద్దేశం ఏంటంటే మనం రాబోయిన నెక్స్ట్ ఒక సంవత్సర పీరియడ్లో మనకు ఇంతకుముందు మనం రెవెన్యూ గ్రీవెన్సెస్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. దాంతో దీన్ని కంపేర్ చేస్తే తేడా ఏంటంటే అప్పుడు మనం గ్రామానికి వెళ్ళి గ్రీవెన్స్ తీసుకొని మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్లో లేదంటే ఆర్డీఓ ఆఫీస్లో వెళ్ళి సాల్వ్ చేయడం ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు మనకు రీసర్వే సుమారుగా 50% పైన జిల్లాలో అయింది. అదే కాకుండా మిగిలిన గ్రామాల్లో కూడా రాబోయే నెక్స్ట్ ఒక సంవత్సరంలో రీసర్వే కంప్లీట్ చేస్తామని అనుకున్నాము. సో దీంతో భాగంగా ప్రతి ఒక్క రెవెన్యూ గ్రామంని రెవెన్యూ గ్రీవెన్స్ లేకుండా ఉన్న గ్రామంగా తీర్చాలని చెప్పి ఒక్క గ్రామానికే 4 సార్లు తహసీల్దారులు వెళ్తారు. అంటే థర్స్డే మొదటి థర్స్డే ఆ గ్రామంలో వెళ్ళి దానికి ముందు దండోరా ఇచ్చి ఎవరికైనా గ్రీవెన్స్ ఉన్నట్లయితే అక్కడ తీసేసుకుంటాము. తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఒక రెసిప్ట్ ఇవ్వడం జరుగుతాయి. ఆ రెసిప్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వారానికి అదే గ్రామానికి వెళ్తాం. ఎందుకంటే ఆ ఒక్క వారంలో ఏవైతే సాల్వ్ చేయగలుగుతావో అవన్నీ కూడా సాల్వ్ చేసి నెక్స్ట్ 2వ మళ్ళీ అక్కడికి వెళ్తాం. మళ్ళీ 3వ కూడా 3వ వారం మళ్ళీ ఆ గ్రామానికి వెళ్తాం. అదేవిధంగా 3 సార్లు మొదటి సార్లు తర్వాత 3 సార్లు విజిట్ అయినప్పటికీ 4వ వారానికి మన ఏవైతే సాల్వ్ చేయగలుగుతారో రెవెన్యూ సంబంధించిన ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకొని ఏవైతే సాల్వ్ చేయలేరు, ఎందుకంటే 4 సార్లు ఒక గ్రామానికి తహసీల్దార్ స్వయంగా వాళ్ళ టీంతో పాటు వాళ్ళ విలేజ్ సర్వేరు, విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందులతో సహా వెళ్ళిన తర్వాత కూడా సాల్వ్ చేయలేని విషయాలు ఏవైనా ఉంటే అది కూడా గ్రామ సమక్షంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాము. సో ఈ విధంగా మనం కొద్దిగా పద్ధతిగా చేస్తే ఒక సంవత్సరాల్లో ఒక్కొక్క తహసీల్దార్ కింద మహా అయితే 15 నుంచి 20 గ్రామాలే ఉంటాయి. ఒక 15 నెలల పీరియడ్లో ఒక నెలకి ఒక గ్రామం అనే లెక్కతో 15 నెలల నుంచి 20 నెలల పీరియడ్లో ప్రతి ఒక్క గ్రామంని టచ్ చేయడానికి అవుతుంది. ఇది కూడా మొదటి గ్రామాలను అన్ని కూడా ఇనీషియల్ గా తీసుకున్న 2, 3 గ్రామాలు అవన్నీ కూడా హైయెస్ట్ గ్రీవెన్స్ ఉన్న గ్రామాలనే తీసుకోవడం అని చెప్పడం జరిగింది.
సో ఆ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మన జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సంబంధించిన గ్రీవెన్స్లు తగ్గుతాయని అనుకున్నాము. అదే కాకుండా ప్యారలల్గా మనం రీసర్వే కూడా చేస్తారు కాబట్టి రాబోయే నెక్స్ట్ ఒక 1.5 ఇయర్లో పూర్తిగా రెవెన్యూ గ్రీవెన్స్ లేకుండా ఉన్న గ్రామాన్ని తీర్చుతామని తెలియజేస్తున్నాం.